లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాల్లో గోమయం ఒకటి, దీపం ఒకటి, పూలొకటి, వీటిల్లో నేను ఉంటాను అని చెప్పింది. పసుపు, ఈమె ఉంటానని చెప్పిన ప్రదేశం కనుక గోమయంతో అలికి చక్కగా మంటపాన్ని సిద్ధం చేసుకుని పంచపల్లవాలతో కలశాన్ని సంసిద్ధం చేసి కలశం పెట్టి, కలశంలో పంచపల్లవాలు అంటే రావి, మర్రి, మేడి, జువ్వి, వీటి చుగుళ్ళు, మామిడి, ఈ చుగుళ్లతో కలశాన్ని అలంకరించి ఆ కలశ స్థాపన చేసిన తరువాత పసుపుతో లక్ష్మీ గణపతుల ముద్దల్ని చేసి వాటిని పూజించాలి. చక్కగా షోడశోపచారాలతో పూజ చేయాలి. పగలల్లా ఉపవసించి సాయంత్రం చేయమని చెప్పబడి ఉంది. కానీ ఎందుకనో తెలుగు వాళ్ళు మాత్రం ఉదయమే చేస్తారు. సత్యనారాయణ వ్రతం గాని మిగిలినటువంటి పూజలు గాని ఉత్తర దేశంలో పగలంతా ఉపవసించి సాయంత్రం చేసే సంప్రదాయం ఉంది. తెలుగు వాళ్ళం మాత్రం ఉదయమే చేసుకుంటాం. కనుక చక్కగా పూజ అంతా చేశారు వరలక్ష్మీదేవికి. పూజ అంతా చేసిన తరువాత ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రదక్షిణ చేస్తూ ఉంటే మొదటి ప్రదక్షిణ అయ్యే సమయానికల్లా గల్లు గల్లుమని శబ్దం వచ్చిందిట. ఏమిటి గల్లుమని శబ్దం వచ్చిందని చూస్తే కాళ్లకు అందెలు వచ్చాయట. రెండో ప్రదక్షిణ చేసేటప్పటికల్లా ఒళ్ళంతా నగలు వచ్చాయట. మూడో ప్రదక్షిణ చేసేటప్పటికల్లా ఈమెతో పాటు పూజ చేసుకోవడానికి ఊళ్ళో ఉన్నటువంటి 4 వర్ణాల వారు వచ్చారే, వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి భర్తలు వచ్చారట. బయట ఏమిటా కలకలం అవుతోందని చూస్తే వాళ్ళు రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటివన్నీ తీసుకొస్తే వాటిది కలకల ధ్వని వినపడిందిట. ఈ చారుమతీదేవి వల్ల మాకిటువంటి ఫలితం లభించింది, వరలక్ష్మీదేవిని పూజించేటువంటి అదృష్టం లభించింది అని అందరూ ఆవిని కీర్తిస్తూ తమ ఇళ్లకి భర్తలు తీసుకువచ్చినటువంటి వాహనాలలో వెళ్ళారట. ఇది కథ. ఈ కథలోనే పూజా విధానం కూడా చెప్పబట్టి ఇందులో ఇంకొక అంశం ఏమిటి అంటే, ఈ పూజ అంతా అయిన తరువాత అంతకు ముందుగానే 9 పోగులతో 9 ముడులతో తోరాలు సిద్ధం చేసుకోవాలి. కంకణము అంటారు. ఈ కంకణాలకి 9 పోగులు వెయ్యాలి, 9 ముడులు వెయ్యాలి. ఈ ముడులు వేసి పూజ అయిన తరువాత అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు వెదురు బుట్టలో శనగలు, ఆకులు, వక్కలు, పూలు, పండు, రవికెల బట్ట, దాని మీద ఒక తోరం ఇచ్చి అమ్మవారికి వాయనం ఇవ్వాలి. ఆ వాయనం ఇచ్చిన తర్వాత కథ చెప్పుకుంటూ, చేతికి తోరం కట్టుకుని కథ చెప్పుకుంటూ అక్షతలు చేతిలో ధరించాలి. ఈ అక్షతలను అమ్మవారి మీద కొన్ని వేసి తన శిరస్సున కొన్ని వేసుకుని ఎవరైనా వ్రతం చేసుకోవడానికి వీలు కాని వాళ్ళుంటే వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని అక్షతలు పక్కన పెట్టుకోవాలి. ఇదైన తర్వాత ఒక ముత్తైదువని సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా భావించి పూజించి అన్ని రకాల ఉపచారాలు చేసి, అంటే షోడశోపచారాలు చేసి ఆర్ఘ్యపాద్యాది విధులన్నీ చేసిన తర్వాత కారికి పసుపు పూసి, గంధము పూసి, పువ్వులు పెట్టి, కాటుక, బొట్టు మొదలైనటువంటివన్నీ ఇచ్చి అంగ పూజ అంతా చేస్తారు. పాదవ పూజయామి, జానుని పూజ, చెంచలాయ నమః పాదవ పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి అని చెప్తూ మొత్తం అన్నవయవాలని పూజించి ఆమెను సాక్షాత్తు వరలక్ష్మిగా భావించి తాంబూలమిచ్చి ఆ వాయనం ఇచ్చేటప్పుడు ఏమని చెప్తారు? నా వాయనం తీసుకుంటున్నటువంటి వారెవరు? నేనే వరలక్ష్మీదేవిని అని చెప్తుంది ఆవిడ. మళ్ళీ చేసిన వాళ్ళు నా వాయనం తీసుకుంటున్నటువంటి వారెవరు అంటే నేనే వరలక్ష్మీదేవిని అని చెప్తుంది. ఇలా 3 సార్లు అయ్యాక కోరితి వరం అని అడిగితే ఇస్తిని వరం అని చెప్పడం 3 సార్లు అవుతుంది. అంటే సాక్షాత్తుగా అచ్చతెనుగులో సంస్కృతంలో అర్థం కాని మాటల్లో కాకుండా ఈ మాటలు అనిపించి సాటి స్త్రీ యందు వరలక్ష్మీదేవిని చూడడం అనేటటువంటి అభ్యాసం చేయడం ఉంది. ఇదయిన తరువాత 9 కుడుములతో లేక పూర్ణాలతో ఒక వాయనాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చే పద్ధతి ఉంది. ఎందుకంటే ఈ పూజలన్నీ తాము చేయడం కాక ఒక బ్రాహ్మణుడిని దగ్గర పెట్టుకుని ఆ పురోహితుడు మంత్రం చెప్తూ ఉంటే పూజ చేయడం చాలా మందికి అలవాటుగా వస్తుంది. అంతేకాకుండా ఇంకా కొంతమందికి ఒక సంప్రదాయం ఏముంది అంటే, యామున పూజ అని చెప్పి ఈ కలశ స్థాపన కన్నా ముందు ఇంటి ముందు కలశం పట్టుకు నిలబడి మేళతాళాలతో నీటితో ఉన్నటువంటి కలశాన్ని లోపలికి తీసుకొచ్చి అందులో యమునా నది నీరు ఉన్నట్టుగా భావన చేసి అక్కడ స్థాపన చేసి పూజ చేసే పద్ధతి ఉంది.
పైగా ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైనటువంటి వడపప్పు, పానకము, చలిమిడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు కాకుండా 9 రకాలైనటువంటి పిండి వంటలు చెయ్యడం అన్నది సంప్రదాయంగా వస్తోంది. కథలో మనకు కనపడదు. వాళ్ళు ఒక మాట ఏమంటారంటే నవకాయ పిండి వంటలు అంటారంటే చాలా రుచికరమైనటువంటివి, కొత్తవైనటువంటివి అని అర్థంలో చెప్పిన 9 రకాల పిండి వంటలు చేయడం ఆచారంగా చేస్తూ ఉంటారు. కానీ ఆవు పాలతో బెల్లం వేసి వండినటువంటి పరమాన్నం అమ్మవారికి ప్రీతికరం, లక్ష్మీదేవికి అని చెప్తారు. ఆవు పాలు ఉండాలి. చక్కెర అసలు సాధారణంగా అమ్మవారికి నివేదన చేసే పదార్థాలు వేటిల్లోనూ తీపి కావాలంటే చక్కెర వేయరండి, అది నిషిద్ధం. బెల్లం మాత్రమే వేస్తారు. ఇంకా దానిలో రకరకాలైనటువంటి ఈ కథ, ఈ వ్రతం, దీంట్లో ఒక గొప్ప పరమార్థం ఉంది. కలశం అన్నామండి. ఆ కలశం పెట్టినప్పుడు ఒక కొబ్బరికాయకి చక్కగా పసుపు రాచి బొట్టు పెట్టి లక్ష్మీదేవిగా భావించి దానిపైన ఒక రవికెల బట్ట నిలబెట్టి ఇంకా కొంతమంది అమ్మవారి ముఖాన్ని దానికి తగిలిస్తారు. మరికొంతమంది చక్కగా అమ్మవారు కూర్చున్నట్టుగానే కాళ్ళు, చేతులు మొదలైనటువన్నీ తయారు చేసి ఒక చిన్న పిల్ల కూర్చుందా అన్నట్టుగా అలంకరణ చేసే పద్ధతి కూడా ఉంది.